అధికారులు పరిగెత్తాలి, లేకపోతే నేనే పరిగెత్తిస్తా. ఇది మరొకసారి చంద్రబాబు గారి నోటి వెంట ఉపన్యాసం. ప్రతి సోమవారం అధికారుల జాతకాలు పరిశీలిస్తున్నా అంటూ ఒక ఘాటైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇసుకలో అవకతవకల్ని సహించను అని తేల్చి చెప్పారు. అదే సందర్భంలో ఏదైతే దేశవ్యాప్తంగా జరిగే పరిణామాలు ఇవన్నిటి గురించి ప్రస్తావన ఏమీ లేకుండా జాగ్రత్త పడ్డారు. 44 శాఖలకి సంబంధించిన తేడాలని తాను పరిశీలిస్తున్నానన్నారు. 2024లో వచ్చిన సీట్ల కంటే 29లో ఎక్కువ సీట్లు రావాలి. ఇప్పుడు 94% స్ట్రైక్ రేట్ సాధించాం, ఇంకా ఎక్కువ రావాలి. అలా రావాలంటే ఈ తప్పులు సరిదిద్దాలి. అది నేను సీరియస్గా ఆలోచిస్తున్నాను, అది చేసి తీరతానని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అధికారుల యొక్క తప్పుల్ని సరిచేస్తే వ్యవస్థ గాడిన పడితే ప్రజలు ఓట్లేస్తారని చెప్తున్నారు. ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాల్సిన అవసరం అయితే ఉంది.